వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మధు. చాలా మంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకోవడానికి ఆహార్నిశలు అయితే ప్రయత్నం చేస్తున్నారు. ఇక దర్శకులు సైతం ఒక సక్సెస్ తో పాన్ ఇండియాని ఏలేద్దాం అనే ఉద్దేశంతో ఉన్నట్టు తెలుస్తుంది. ఒకప్పటి సీనియర్ దర్శకులు ఇప్పుడు ఒక సక్సెస్ ని సాధించడానికి విపరీతంగా కష్టపడుతున్నారనే విషయం కొంతమంది దర్శకులను చూస్తే మనకి ఈజీగా అర్థమవుతుంది. ఇక ఇలాంటి క్రమంలో శంకర్, మురుగదాస్ లాంటి దర్శకులు వరుస డిజాస్టర్స్ ను మూటగట్టుకుంటున్నారు. వీళ్ళు ఒకప్పుడు వరుస సక్సెస్ ను అందుకున్నారు. మరి ఇప్పుడు ఫెయిల్ అవడానికి గల కారణాలు ఏంటి అనే ధోరణిలో కొన్ని ప్రశ్నలు అయితే తలెత్తుతున్నాయి. తమిళ సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ డైరెక్టర్లు అందరూ ఒకప్పుడు ఫ్లాప్ అనేది లేకుండా వరుస సక్సెస్ ను సాధిస్తూ ముందుకు సాగుతున్నారు. కానీ రోజులు మారాయి. ఇప్పుడు వాళ్ళు ఒక సినిమాతో సక్సెస్ సాధించడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా శంకర్, మురుగదాస్ లాంటి దర్శకులు మాత్రం ఇప్పుడు సక్సెస్ సాధించడం చాలా కష్టతరం అనే చెప్పాలి. ఒకప్పుడు వీళ్ళ నుంచి ఒక సినిమా వస్తుందంటే చాలు ప్రేక్షకులందరూ ఆసక్తితో ఎదురు చూస్తూ ఉండేవారు. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ మొత్తం మారిపోయింది. సినిమా ఇండస్ట్రీలో వాళ్ళకంటూ ఒక స్టార్ డమ్ ఏర్పాటు చేసుకోవడానికి వాళ్ళు ఆహార్నిశలు ప్రయత్నం అయితే చేస్తున్నారు. సికిందర్ సినిమాను రీసెంట్ గానే రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమా కూడా ఆశించిన మేరకు ఫలితాలను అయితే ఇవ్వలేకపోయింది. ఈ జనరేషన్ కి తగ్గట్టుగా అప్డేట్ కాకపోవడం వల్లే వాళ్ళకి ఫ్లాప్స్ వస్తున్నాయి అంటూ మరికొందరు సినిమా క్రిటిక్స్ సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.